కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిచి మా యొక్క ప్రాంతంలో ఆనవాయితీ 25వ తారీఖు కూడా ఒక పెద్ద గుడి మన నందిపల్లి అనేటువంటి చాలా పెద్ద గుడి మీరు కూడా చూస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు మేము పుట్టినటువంటి ప్రాంతంలో మేము పెరిగినటువంటి ప్రాంతంలో మాకు జగన్మోహన్ రెడ్డికి మా కులానికి లేకుంటే మా మతానికి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది రాలా. నువ్వెందుకయ్యా ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నావు నాకు అర్థం కావడంలా. ఒకవేళ మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఎవరు కూడా రానిచ్చం కదా. ఈ రోజు మా పులివెందుల్లో జరిగేటువంటి ఏ గుడి కార్యక్రమైనా చూసుకోండి, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులను బట్టి మొట్టమొదటి పూజ చేపించి వాళ్ళతో ప్రారంభోత్సవాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క గుడికి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంటే దానికి కారణం వాళ్ళకు ఎంత సహనం ఉంది, అన్ని మతాలను అన్ని కులాలను ఎట్లా గౌరవిస్తారనే దానికి వాళ్ళు ఒక ఉదాహరణ. రేపో మనాడు అనుకుంటా 25వ తారీఖున మా నందిపల్లి అనేటువంటి గ్రామంలో ఒక పెద్ద గుడి దాదాపు 10 కోట్ల వ్యయంతో ఒక గుడిని నిర్మించినారు. ఆ గుడికి లేదు మీరే రావాలా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేయాలని చెప్పి ఆ గ్రామస్తులంతా అది పిలుచుకొని పోయి ఓపెనింగ్ చేయించుకుంటున్నారు 25వ తారీఖున. మా ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గుళ్ళు మా దగ్గర చాలా ఫేమస్ ఒకటి గండి ఆంజనేయ స్వామి గుడి అని ఉంటుంది. దాదాపు 30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో CGF నుంచి 30 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆంజనేయ స్వామి గుడిని ఇడపలబాయి పక్కనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టేట్ పక్కనే ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడి గండి ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారు. ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి మా ఊర్లో మేము దేవాలయం కట్టాలనుకుంటామంటే ప్రతి ఒక్కదానికి విరివిగా లక్షలు కోట్ల రూపాయలు CGF కింద ఇచ్చి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అనేటువంటి భేదం లేకుండా పెంచినటువంటి వ్యక్తిని ఈ రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పడం ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నాను.